రామకృష్ణ గారు, ఈ పాయింట్లో మీ కంక్లూజివ్ రిమార్క్స్ కానీ, తర్వాత పరిటాల రవి హత్య కేసు అలా ముగిసిపోయింది, ఇది కూడా అలాగే ముగిసిపోతే ఈ చంపేవాళ్ళు చంపించుకునేవాళ్ళు చంపేవాళ్ళు చంపించేవాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు కదా, ఇంకా వ్యవస్థలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, దర్యాప్తులు ఎందుకు? ఇది సిగ్గుచేటు కాదా సిస్టమ్స్కి? వెంకటకృష్ణ గారు, ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది. గతం గతః ఏదో ఒక హత్య జరిగింది, దాంట్లో ఏదో నారాసు రక్త చరిత్ర అన్నారు, ఇది ఇంకోటి అన్నారు, ఏదో జరిగిపోయింది. 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఇష్యూ బాగా స్ప్రెడ్ చేశాం, వాడుకున్నాం, ఇదే అయింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, బాధితులు పోండి కోర్టుకు అని చెప్తున్నారు. చాలా కొంచెం పిటియబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఆయన కోర్టును అడగట్లే, ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. అయ్యా మీరు అధికారంలో ఉన్నారు కదా, ఏమైనా మీ చేతనస్తే ఏమైనా చేయగలరా, దీని మీద న్యాయం ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వము గవర్నమెంట్ కెనాట్ ఇన్వాల్వ్ ఇన్ సుప్రీం కోర్టు సుమోటో, దాన్ని సుప్రీం కోర్టు లాస్ట్ నీ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతుంది. సో ఇట్ ఇస్ నాట్ మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇన్వెస్టిగేషన్ హ్యాస్ కంప్లీటెడ్ ఆల్రెడీ పెండింగ్ విత్ సుప్రీం కోర్ట్. లెట్ హిమ్ గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్, నాట్ విత్ ది గవర్నమెంట్. ఆయన ప్రొటెక్షన్ గురించి కావాలంటే అడగచ్చు. అడుగుతున్నది అంటే ఆయన మీరు పొమ్మని చెప్తున్నారు కానీ మేము సాయం చేస్తాము మీరు వెళ్ళండి అని అనట్లేదు కదా, నేను అడుగుతున్నా అంతే. ఇప్పుడు ఒక మాట అంటండి, దస్తగిరి గొప్పోడా చంద్రబాబు నాయుడు గొప్పోడా? దస్తగిరి గొప్పోడంట. ఎందుకంటానంటే నారాసుర రక్త చరిత్రాన్ని నీ చేతిలో ఇంత కత్తి పెట్టి వేట కత్తి పెట్టి పబ్లిక్ లో నీకు పేపర్లో పెట్టినప్పుడు నువ్వు దానిపైన చర్యలు తీసుకోవా? నీ పరువు పోలేదా? నువ్వు హంతకుడని ప్రజలు ఆ రోజు నమ్మలేదా? నిన్ను ఓడించలేదా? అది కాదు అని సుప్రీం కోర్టు సిబిఐ తేల్చేసింది కదా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి గొప్పవాడా, వాళ్ళు గొప్పవాళ్ళ కాదు. కావాలంటే చంద్రబాబు దస్తగిరికి ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వాన్ని కోరచ్చయ్యా నేను సుప్రీం కోర్టుకి వెళ్ళాలి, నాకు అడ్వకేట్ ఇవ్వండి అంటే అడ్వకేట్ ఇవ్వగలరు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం సుమోటోగా ఏదో ఇంప్లీడ్ పిటిషన్ వేయలేదు కదా. అర్థం కదా సాగర్ గారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రమే పూర్తి చేసింది కానీ కోర్టులో కేసు పెండింగ్ లో ఉందని మీరే చెప్తున్నారు. కోర్టు ఏం చెప్తే అదే ఈ కేసులో ఫైనల్ అవుతుంది కదా. ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఇది కోర్టు చెప్పాలి. మీరేమంటున్నారు? దస్తగిరి ఆయనేమో నేను చచ్చిపోవడానికి రెడీ, శిక్ష అయినకైనా రెడీ, నేను తప్పు జరిగింది కాబట్టి ప్రాయశ్చిత్తం కావాలని దస్తగిరి మాట. మీరు దస్తగిరికి ఇస్తున్న సలహా ఏంటి? కోర్టులో సుప్రీంకోర్టులో నువ్వే పిటిషన్ చేసి నన్ను ఎప్పుడు శిక్షిస్తారు అని అడుగు, ఇది భారత న్యాయ చరిత్రలోనే ఒక హిస్టరీ అవుద్ది అని మీరు అంటున్నారు. రైట్, అవుద్ది, నిజమే, అందులో ఎలాంటి డౌట్ లేదు, కరెక్టే. జడ్జి గారు చెప్పేది ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదా అని అంటున్నారు. రామకృష్ణ గారు చెప్పేది ఒక్క మాట నేనేమంటానంటే ప్రభుత్వాన్ని పక్కన పెట్టండి, దస్తగిరిని పక్కన పెట్టండి. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏస్తాడా లేదా ఆయన వ్యక్తిగతం. ఇప్పటికే 164 ఇచ్చున్నాడు కాబట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాకు శిక్ష ఇస్తారా అని పిటిషన్ డబ్బులు అతని దగ్గర ఉన్నాయో లేవో పాపం, అలా ఎలా బతకాలో లేక బతుకుతున్నాడు ఆ మనిషి కదా. నేనేమంటానంటే అసలు చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కదా అసాసినేట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు చంపారని కదా ఇంత పెద్ద ఫోటో వేసి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని ఒక రాక్షసుడి పేరు పెట్టారు కదా. నారా అనబడే రాక్షసుడి రక్త చరిత్ర అని కదా దాని అర్థం. మరి ఆయన ఎందుకు వెళ్ళకూడదు కోర్టు, మీరు ఎందుకు వెళ్ళకూడదు పార్టీ తరఫున? కానీ ప్రభుత్వం పక్కన పెట్టండి. ఇప్పుడున్న కేసులో ఇప్పుడున్న కేసులో ఈ కేసు తొందరగా తేల్చండి అని మీరు కూడా పార్టీకి అఫిడవిట్ వేయొచ్చు కదా. దస్తగిరి ఎందుకు వేయాలి? అందులో అట్లా కాదండి. ఇన్వెస్టిగేషన్ హ్యాస్ కంప్లీటెడ్. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ రోజు ఆ పత్రికల్లో కానీ లేదంటే బూత్ పత్రికలు కొన్ని రాసిన దాని ప్రకారం అయితే డెఫర్మేషన్ సూట్కి 1000 కోట్లకు వేసుకోవచ్చు. ఆయన ఉన్న క్రెడెన్షియల్స్ 2000 కోట్లకు వేసుకోవచ్చు. 1000 కోట్లు ఇచ్చు క్రిమినల్ డెఫర్మేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు. అది అందరినీ చుట్టి కోర్టు వైపు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రొవిజన్ అంత మాత్రమే తప్ప ఈ కేసులో తను ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడ్ అయ్యి పర్సనల్ గా పార్టీని ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు విరుద్ధంగా సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ లో తేలింది, ఫిక్స్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది చచ్చిపోయారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నట్టుంది. చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది నిజమే. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ కి రెమెడీ వేరు, ఆ సెక్షన్లు వేరు, దాని కథ వేరు. కానీ బీయింగ్ యాజ్ ఏ
అప్రూవర్, ఆయన అప్రూవర్ గా మారి నేరస్తుడు తర్వాత అప్రూవర్ గా మారిన దస్తగిరి తర్వాత- ఓకే సార్, దస్తగిరికి మీరు ఇచ్చే సజెషన్ బాగుంది, నాకు కూడా నేను మారిన తర్వాత నాకు కూడా రాష్ట్ర నచ్చింది అది. ప్రభుత్వానికి, రాష్ట్ర కాకపోతే ప్రభుత్వానికి నిజంగానే అప్పుడు ఎవరు అప్పీల్ కూడా పెట్టుకోవచ్చు. కాదు, ఎవరు కూడా నేను హత్య చేశాను, నేను ఆల్రెడీ అప్రూవ్గా మారి ఇన్ని సంవత్సరాలు అయింది, మీరు ఎప్పుడు శిక్షిస్తారు, నన్ను తొందరగా శిక్షించండి అని ఒక హంతకుడే నేరుగా కోర్టుకి వెళ్ళి అడగడం అనేది నో డౌట్ ఇట్ విల్ బి ఏ ల్యాండ్ మార్క్ పిటిషన్, నో డౌట్. ఇండియన్ హిస్టరీలో అది ల్యాండ్ మార్క్ అవుతుంది. అంతవరకు ఐ అప్రిషియేట్ యువర్ స్టేట్మెంట్ ఆర్ అడ్వైజ్ టు హిమ్. కాకపోతే ఇక్కడ సాక్షులు చచ్చిపోతారు, నిందితులు చచ్చిపోతూ ఉంటారు, కేసు ఏమో ముందుకు సాగదు, కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు. పాపం ఆవిడేమో అసలు చివరికి ఆమెకు కూడా థ్రెట్ ఉంది, ఆమె మీద కూడా ఏదో రెక్కీ జరుగుతుందని ఆమె కూడా రక్షణ కోరే పరిస్థితిలోకి వచ్చారు సునీతారెడ్డి గారు. సో దీన్ని ఇలాగే మరి ఊరుకుంటే నేను చెప్పినట్టు మరో పరిటాల రవి కేసులాగా మూసేసే ప్రమాదం అయితే ఉంది. అలాగా చూస్తారంటే ఈ వ్యవస్థలన్నీ ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ అందరం దాన్ని చూసుకుంటూ చోద్యం చూసుకుంటూ కూర్చుంటే ఇంకా అంతే జరగబోయేది అంతే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సాగర్ గారు, రామకృష్ణ గారు, దస్తగిరి గారు, థ్యాంక్ యూ.